గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ చూసారు ఎంత సాఫ్ట్గా ఉంది. ఇలా ఈ ఇడ్లీ ఎలా సాఫ్ట్గా ఎలా చేయాలో చెప్తాను నేను. ఇది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. దీనికి చేపల పులుసు ఇలా కూడా చేసుకుంటే ఇడ్లీకి, దోశలకి, సంగటికి చేపల పులుసు, రైస్కి కూడా బాగుంటుంది. ఇలా చేసుకొని కూడా మనం చేపల పులుసు తినచ్చు. ఇలా కలుపుకొని తింటే సూపర్ బాగుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఈ చేపల పులుసు ఇడ్లీకి, దోశకి, రైస్కి, సంగటికి తినేట్టుగా చేసుకునే చేపల పులుసు నెక్స్ట్ వీడియోలో పెడతాం.